హాయ్ ఎవ్రీవన్ 2025 ఏప్రిల్ 5వ తారీఖున జరిగిన సైన్స్ స్కూల్ 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అలాగే సైన్స్ స్కూల్ 9th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఈ రెండు ఎగ్జామ్స్ కి సంబంధించి రిటన్ ఎగ్జామ్ రిజల్ట్ అయితే వచ్చింది. సో ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే రిటన్ ఎగ్జామ్ రిజల్ట్ ఎలా చెక్ చేసుకోవాలి, అలాగే ఈ ఎగ్జామ్ సంబంధించి స్కోర్ కార్డ్స్ అనేవి ఎలా చూసుకోవాలి, ఈ రెండింటి గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఏదో ఒక వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేయాలి. సో నా దగ్గర గూగుల్ క్రోమ్ ఉంది, సో దీన్ని ఓపెన్ చేస్తాను. సో ఓపెన్ చేసిన తర్వాత మనకు గూగుల్ సెర్చ్ ఏరియా కావాలి. సో ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో దీన్ని గూగుల్ సెర్చ్ ఏరియా అంటారు. సో ఈ ఏరియాలో మనం ఏమని టైప్ చేయాలంటే సింపుల్ గా AISSEE అని టైప్ చేయాలి. సో టైప్ చేసిన తర్వాత కీబోర్డ్ లో ఎంటర్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ లింక్ చూడండి ఒకసారి, NTA ఎగ్జామ్ అండ్ ఆల్ ఇండియా సైన్స్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ AISSEE ఇండియా. సో మనకు కావాల్సిన లింక్ అయితే దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో దీన్నే మనం సైన్స్ స్కూల్ అఫీషియల్ వెబ్సైట్ అంటాము. అయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి లేటెస్ట్ న్యూస్ ఉంది. అండ్ అలాగే మీరు ఇక్కడ చూడండి పబ్లిక్ నోటీస్ కింద ఇక్కడ చూడండి థర్డ్ చూడండి సార్, థర్డ్ నోటీస్ ఏమని ఇచ్చారో డిక్లరేషన్ ఆఫ్ ద రిజల్ట్స్. సో వాళ్ళు పబ్లిక్ నోటీస్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు? పబ్లిక్ నోటీస్ 22/5/2025 అంటే ఈ రోజు డేట్ కూడా 22 కదా. ఎస్, ఈ రోజు మనకి రిజల్ట్ వచ్చింది. సో వాళ్ళు అదే చెప్తున్నారు, ఈ రోజు మేము ఇవ్వండి సబ్జెక్ట్ డిక్లరేషన్ ఆఫ్ ద రిజల్ట్స్ ఆఫ్ ఆల్ ఇండియా సైన్స్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్. సో మన రిజల్ట్ వచ్చింది ఈ రోజే. సో ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం మనం ఏం చేయాలి, రిజల్ట్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి అది తెలియాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే లేటెస్ట్ న్యూస్ పక్కన AISSEE 2025 నెక్స్ట్ క్లిక్ హియర్ టు డౌన్లోడ్ స్కోర్ కార్డ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఆ పేజ్ లో ఏంటంటే అప్లికేషన్ నెంబర్ అడుగుతుంది, అలాగే డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది, అలాగే సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేయమంటుంది. సో వన్స్ మీకు 3 ఫీల్డ్స్ కనబడిన తర్వాత 3 ఫీల్డ్స్ ఇవ్వండి. అప్లికేషన్ నెంబర్ అడుగుతుంది, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది, నెక్స్ట్ సెక్యూరిటీ పిన్ అడుగుతుంది. సో నేను ఒక స్టూడెంట్ డీటెయిల్స్ అనే ఎగ్జాంపుల్ కి తీసుకొని ఇక్కడ ఎంటర్ చేస్తాను. చూడండి ఒకసారి, ఫస్ట్ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేస్తాను. ఓకే, అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసిన డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. ఇది స్టూడెంట్ కి సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. అది కూడా ఇక్కడ ఏ ఫార్మేట్ లో అయితే అడుగుతుందో అంటే ఇక్కడ డే అంటే డే, నెక్స్ట్ మంత్ అంటే మంత్ సెలెక్ట్ చేసుకోవాలి, ఇయర్ అంటే ఇయర్ మంత్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎంటర్ చేయకూడదు, సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి, సో ఇక్కడ డే అడుగుతుంది అనమాట. స్టూడెంట్ కి సంబంధించి డేట్ ఎంటర్ చేశాను. నెక్స్ట్ మంత్ అడుగుతుంది, స్టూడెంట్ కి సంబంధించి మంత్ అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇయర్ అడుగుతుంది, సో ఇక్కడ మనం ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, మాన్యువల్ గా ఎంటర్ చేయకూడదు. ఓకే, సి ఎంటర్ చేసిన తర్వాత ఏమవుతుంది, ఎంటర్ సెక్యూరిటీ పిన్ అడుగుతుంది. సో సెక్యూరిటీ పిన్ అంటే ఏమీ లేదు, బ్లూ కలర్ లో మీకు ఏ నెంబర్స్ అయితే కనబడుతున్నాయో ఆ నెంబర్స్ యాజ్ ఇట్ ఈస్ గా మనం టైప్ చేయాలి. 551036 వన్స్ అప్లికేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, సెక్యూరిటీ పిన్ ఈ 3 ఫీల్డ్స్ కూడా ఎంటర్ చేసిన తర్వాత కింద మన బ్లూ కలర్ లో సబ్మిట్ అనే బటన్ కనబడుతుంది కదా. సో దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ పిల్లలకు సంబంధించిన రిజల్ట్ అలాగే స్కోర్ కార్డు కూడా ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. సో అయితే మీరు అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ రండి, ఇది ఇంపార్టెంట్. సో ఇక్కడ సబ్జెక్ట్ మీరు లాంగ్వేజ్, సో లాంగ్వేజ్ మాక్సిమం మార్క్స్ 50, మ్యాథమెటిక్స్ వచ్చి మాక్సిమం మార్క్స్ 150, ఇంటెలిజెన్స్ మాక్సిమం మార్క్స్ వచ్చి 50, జనరల్ నాలెడ్జ్ వచ్చి మాక్సిమం మార్క్స్ వచ్చి మనకి 50. సో పిల్లలకి ఎన్ని మార్క్స్ వచ్చింది రైట్ సైడ్ చూడండి, మార్క్స్ సెక్యూరిటీ దగ్గర లాంగ్వేజ్ ఎన్ని వచ్చినాయి, మ్యాథమెటిక్స్ ఎన్ని వచ్చినాయి, ఇంటెలిజెన్స్ ఎన్ని వచ్చినాయి, సారీ జనరల్ నాలెడ్జ్ ఎన్ని వచ్చినాయి ఇవన్నీ చూపిస్తుంది కదా. సో ఈ స్కోర్స్ చూసుకోండి, మీరు చూసుకోవాల్సిన మార్క్స్ సెక్యూరిటీ ఎన్ని వచ్చినాయి చూసుకోండి. నెక్స్ట్ అదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి రిజల్ట్ అని చెప్పి ఒక చూడండి, ఇక్కడ కనబడుతుందా రిజల్ట్ అని. ఎస్, ఈ రిజల్ట్ దగ్గర మీకు మెసేజ్ ఏం వచ్చింది చూడండి. ఈ పర్టికులర్ స్టూడెంట్ కి అయితే మాత్రం అంటే నేను ఏ స్టూడెంట్ డీటెయిల్స్ అయితే ఎగ్జాంపుల్ తీసుకున్నాను ఆ స్టూడెంట్ కి సంబంధించిన రిజల్ట్ దగ్గర ఏమొచ్చిందంటే క్వాలిఫైడ్ ఇన్ ద రిటన్ ఎగ్జామ్ ఫర్ SS అండ్ NSS. అంటే ఈ పర్టికులర్ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో ఈ స్టూడెంట్ అయితే SS కి క్వాలిఫై అయినట్టు, అలాగే NSS కి క్వాలిఫై అయినట్టు. SS అంటే ఏమీ లేదండి ఓల్డ్ సైన్స్ స్కూల్స్, అలాగే NSS అంటే ఏంటి న్యూ సైన్స్ స్కూల్. సో ఎవరికైతే ఇక్కడ క్వాలిఫైడ్ ఇన్ SS అండ్ NSS ఉంటుందో ఆ పర్టికులర్ స్టూడెంట్స్ అందరూ కూడా ఏంటంటే ఓల్డ్ సైన్స్ స్కూల్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ న్యూ సైన్స్ స్కూల్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఈ పార్టీకి సైనిక్ ఈ కౌన్సిలింగ్ అందరూ కూడా అప్లై చేశారు కదా. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ ఎవరైతే క్వాలిఫైడ్ వచ్చారో ఎస్పెషల్ ఇది SS అండ్ NSS వచ్చారో సో వీరందరూ కూడా ఓల్డ్ సైన్స్ స్కూల్స్ కూడా మనం ఈ కౌన్సిలింగ్ లో సెలెక్ట్ చేసుకోవచ్చు, అలాగే న్యూ సైన్స్ స్కూల్స్ కూడా మనం ఈ కౌన్సిలింగ్ లో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. టోటల్ గా 25 సైన్స్ స్కూల్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓల్డ్ సైన్స్ స్కూల్స్ ఒక 10,
న్యూ సైనిక్ స్కూల్ ఒక 15, టోటల్ గా 25 సైనిక్ స్కూల్స్ వీళ్ళు ఈ కౌన్సిలింగ్ అనే ఆప్షన్ ఉపయోగించి నెక్స్ట్ అంటారు. తర్వాత మళ్ళీ వాళ్ళు డేట్స్ ఇస్తారు. ఈ రిటర్న్ ఎగ్జామ్ లో ఎవరైతే క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఉంటారో వీళ్ళకి మళ్ళీ డేట్స్ ఇస్తారు. సో రౌండ్ 1 ఉంటుంది అనమాట. ఆ రౌండ్ 1 లో ఏం చేస్తారు, మళ్ళీ మీరు ఇంతకు ముందు సైనిక్ ఈ కౌన్సిలింగ్ కి ఏ డీటెయిల్స్ అయితే లాగిన్ అయ్యారో ఏ డీటెయిల్స్ ఉపయోగించి లాగిన్ అయ్యి మళ్ళీ మీరు ఏం చేయాలి, స్కూల్స్ అని సెలెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ చెప్తాను, క్వాలిఫైడ్ అయిన ఎవరికైతే వచ్చిందో వాళ్ళకి మాత్రమే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ కొంతమంది అందరికి ఇదే మెసేజ్ రాదండి. కొంతమంది ఓన్లీ ఎస్ఎస్ అని అప్లై చేస్తుంటే వాళ్ళకి ఏంటంటే క్వాలిఫైడ్, ఇంకొంతమందికి ఏమొస్తుంది క్వాలిఫైడ్ ఇన్ ఎన్ఎస్ఎస్ అని రావచ్చు. సో ఈ 3 రకాల మెసేజ్ లో ఏదో ఒక మెసేజ్ రావచ్చు. ఎవరికి క్వాలిఫై అయితే ఫస్ట్ మెసేజ్ ఏంటి, క్వాలిఫైడ్ ఇన్ ఎస్ఎస్ అండ్ ఎన్ఎస్ఎస్. ఇది కాకపోతే ఇంకో మెసేజ్ ఏం రావచ్చు, క్వాలిఫైడ్ ఇన్ ఎస్ఎస్ అని రావచ్చు. ఇది కాకపోతే ఇంకోటి ఏం రావచ్చు, క్వాలిఫైడ్ ఇన్ ఎన్ఎస్ఎస్ అని రావచ్చు. ఒకవేళ ఎవరైనా క్వాలిఫై కాకపోతే ఇక్కడ సింపుల్ గా ఏమొస్తుంది, నాట్ క్వాలిఫైడ్ అని వస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, తర్వాత మళ్ళీ మీకు వాళ్ళు షెడ్యూల్ ఇస్తారు. అంటే ఏంటి, సైనిక్ ఈ కౌన్సిలింగ్ రౌండ్ 1 ఎప్పుడు ఉంటుందని చెప్పి షెడ్యూల్ ఇస్తారు. సో షెడ్యూల్ ఇచ్చిన తర్వాత ఆ రౌండ్ 1 డేట్ ఇచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ మీరు ఏం చేయాలి, మీరు ఇంతకుముందు సైనిక్ ఈ కౌన్సిలింగ్ అప్లై చేశారు కదా, సో అవే డీటెయిల్స్ ఉపయోగించి లాగిన్ అయ్యి మీరు మీకు నచ్చిన స్కూల్స్ అనేవి మీరు ఏం చేయాలి, సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత రౌండ్ 1 రిజల్ట్ ఇస్తారు. సో ఈ ప్రాసెస్ అంతా అర్థమైంది కదండి. సో ఈ విధంగా మీరు ఏం చేయొచ్చు, మీ పిల్లలకు సంబంధించి ఈ సైనిక్ ఈ కౌన్సిలింగ్ 6th క్లాస్ రిజల్ట్ అయినా 9th క్లాస్ రిజల్ట్ అయినా సరే మీరు చెక్ చేసుకోవచ్చు. సో వీడియో అందరికి అర్థం చెప్పాలనుకుంటున్నాను. సో వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై.